జీఎస్టీ అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4700 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దీనిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలన్నారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం కూడా కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ బిల్లును నిజమైన స్ఫూర్తితో స్వాగతించామని వెల్లడించారు. ఏకీకృత పన్ను విధానం అటు దేశానికి ఇటు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలు కేంద్రం ఉన్నప్పటికీ కేంద్రం ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేనందున రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం అలక్ష్యం చేయకూడదన్నారు. జీఎస్టీ వల్ల సరుకులపై పన్ను తగ్గవచ్చు కానీ సేవలపై పన్ను పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యాల ధరలు కూడా పెరగవచ్చని వీటన్నింటినీ జీఎస్టీ కౌన్సిల్ పరిష్కరించాలని సూచించారు.